కోట్లు సంపాదించినా ముగ్గురు కొడుకు నుండి కూడా మరణించిన తండ్రికి తలకొరివి పెట్టడానికి ముందుకు రాలేదని తల్లి తీసుకున్న నిర్ణయంతో అక్కడున్న వారందరి కళ్లల్లో కన్నీళ్లు ఆగలేదు. ఎంతో కష్టపడి టెక్స్టైల్ బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదించాడు తండ్రి. భవిష్యత్తులో ముగ్గురు కొడుకులు ఎటువంటి ఇబ్బంది పడకూడదనుకున్నాడు. కాని ముగ్గురు కొడుకులుండి కూడా మరణించిన తండ్రికి తలకొరివి పెట్టడానికి ముందుకు రాలేదు. ఎందుకు? కొడుకులు తండ్రికి తలకొరివి పెట్టడానికి ముందుకు రావట్లేదని తల్లి తీసుకున్న నిర్ణయంతో అక్కడున్న వారందరి కళ్లల్లో కన్నీళ్లు ఆగలేదు. అతని పేరు కోటయ్య. పేరులోనే కాదు, నిజంగానే అతను కోటీశ్వరుడు. నిజాయితీగా బ్రతికే మనిషి. చేస్తున్నది టెక్స్టైల్ బిజినెస్. బిజినెస్ పరంగా అలాగే చాలా కలుపుగోలు మనిషి కాబట్టి చాలా మంది స్నేహితులున్నారు అతనికి. ఎవరన్నా సహాయం కావాలంటే తప్పకుండా చేస్తాడు. చుట్టుపక్కల ఉండే స్కూళ్లకు, ఆశ్రమాలకు విరాళాలు ఇస్తూ ఉంటాడు. పేద ప్రజల కోసం స్వచ్ఛంద సంస్థలకు డబ్బు విరాళంగా ఇస్తుంటాడు. అతనంటే ఇంట్లో అందరికీ భయమే. ఒక్కసారి ఏదన్న విషయంపై నిర్ణయం తీసుకున్నాడంటే ఇక ఆ నిర్ణయం మార్చుకోడు. లెక్కలేనంత నగదు మరియు బ్యాంకు బ్యాలెన్స్ అతని వద్ద ఉంది. మొత్తం ఆస్తి మీద టాక్స్ ఎక్కువవుతుందనే కారణంతో కొంత ఆస్తిని కొడుకుల పేరున రాశాడు. తాను సంపాదించే ప్రతి సంపాదన భార్య, భర్త జాయింట్ అకౌంట్లోనే జమ చేసేవాడు కోటయ్య. సావిత్రిలకు ముగ్గురు కొడుకులు. నవీన్, ప్రకాష్, రాకేష్ ముగ్గురికి పెళ్లిళ్లు అయ్యాయి. అందరికీ పిల్లలు కూడా ఉన్నారు. అందరూ ఉమ్మడిగానే 2 అంతస్తుల ఇంట్లో కలిసి ఉండేవారు. ముగ్గురు కొడుకులు, కోడళ్లు అలాగే మనవళ్లు, మనవరాళ్లతో కోటయ్య ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది. సావిత్రి భర్తకు అనుకూలంగా ఉంటూ కుటుంబాన్ని నడుపుతూ వచ్చింది. ఆత్మాభిమానం కల ఆడది. ప్రస్తుతం కోటయ్య గారి వయసు 75 సంవత్సరాలు. ఈ వయసులో ఆరోగ్యం, వ్యాపారం చేయటానికి సహకరించట్లేదు. అందుకే వ్యాపారాన్ని ముగ్గురు కొడుకులకు అప్పగించారు. అప్పటినుంచి ఇంటి వద్ద ఉంటున్న కోటయ్య కాసేపు వాకింగ్ వెళుతూ మనవళ్లతో కాలక్షేపం చేసేవారు, లేదంటే కాసేపు విశ్రాంతి తీసుకునేవారు. రోజులు గడుస్తూ కోటయ్య గారి ఆరోగ్యం క్షీణించింది. కాని ఈ వయసులో కూడా అతని గొంతులో గంభీరత్వం తగ్గలేదు. ఇప్పటిదాకా కొడుకులకు ఆస్తిని పంచలేదు. కొడుకులు తండ్రికి చెప్పటానికి భయపడి తల్లితో ఆస్తి వాటాల గురించి మాట్లాడేవారు. అంతేకాకుండా ఇంకా ఆస్తి తల్లి, తండ్రి పేరునే ఉంది కాబట్టి కొడుకులు, కోడళ్లు అణిగిమణిగి ఉండేవారు. ఒకనాడు కొడుకులు మరీ అడుగుతున్నారని సావిత్రి భర్తతో ఆస్తి కొడుకుల పేరున వీలునామా రాయమని చెప్పింది. కాని కోటయ్య ఒప్పుకోలేదు. ఎలాగూ వ్యాపారాన్ని ముగ్గురు కొడుకులకు అప్పగించేశాను, ఆస్తి కూడా కొడుకుల పేరున రాసేస్తే ముగ్గురు కలిసి వ్యాపారాన్ని చూసుకోవటం మానేసి ఎవరి దారిన వారు ఉంటారు. కాని కలిసి వ్యాపారం చేసుకోరు. ఇక అప్పుడు ఈ ముగ్గురు అన్నదమ్ముళ్లు కొట్టుకుంటారు. అప్పుడు ఇంటి నుండి వెళ్లిపోయి వేరే కాపురం పెడతారు. ఇన్ని రోజుల నుండి కలిసి ఉన్న కుటుంబం విడిపోతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకు ఒకరి తోడు అవసరం. ఇద్దరిలో ఒకరమే మిగిలినా ఈ ముగ్గురు కొడుకులు చూస్తారని నమ్మకం లేదు. అందుకే ఆస్తి మన పేరునే ఉండనివ్వు. అయినా ఆస్తి ఇద్దరి పేరున ఉంది కాబట్టి చివరి దశలో మన ఇద్దరిలో ఎవరు మిగిలి ఉంటామో వారే వీలునామా రాయటం కరెక్ట్ సావిత్రి. ఇవన్నీ ఆలోచించి ఆస్తికి సంబంధించి వీలునామా గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అన్నారు కోటయ్య గారు. మీరు చెప్పింది నిజమే అన్నది సావిత్రి. పొరబాటున కొడుకులు ఎప్పుడన్నా వాటాల గురించి తండ్రి ఎదుట మాట్లాడిన కోటయ్య కోప్పడేవారు. తండ్రి కోపం ముందు ఎవరు నోరు తెరిచేవారు కాదు. కాని తండ్రి వెనుకాల ముగ్గురు కలిసి తండ్రిని తిట్టుకునేవారు. నాన్న పోయేటప్పుడు ఆస్తి తీసుకెళ్తాడా? బ్రతికున్నప్పుడే వాటాలు వేసేస్తే మంచిది, మన అవసరాలకు వాడుకోవచ్చు, లేదా మనలో మనం కొట్టుకు చావాలి అనుకునేవారు. 2 సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు కోటయ్య గుండెలో నొప్పిగా ఉంది, శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంది అనటంతో వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్లారు కొడుకులు. పరీక్షించిన డాక్టర్ గుండెకు ఆపరేషన్ చేయాలన్నారు. కాని ఈ వయసులో కొంచెం ఇబ్బంది కాబట్టి కొన్ని మందులు రాసిచ్చారు. కొద్ది రోజులకు కోటయ్య గారి ఆరోగ్యం మరింత క్షీణించడం మొదలయ్యింది. చాలాసార్లు డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు కొడుకులు. కాని వయసు కారణంగా ఆరోగ్యం మెరుగుపడలేదు. రోజులు గడుస్తూ ఒకనాడు కోటయ్య శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో వెంటనే ఇంట్లో ఉన్న ఇద్దరు కొడుకులు హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. కాని ప్రయోజనం లేకపోయింది. కోటయ్య గారు రాత్రి 9 గంటలకు మరణించారు. భర్త మరణవార్త విని భార్య సావిత్రి తట్టుకోలేకపోయింది. కాని 6 నెలలుగా తండ్రి మరణవార్త కోసం ఎదురుచూస్తున్న కొడుకులు, కోడళ్లు త్వరలోనే ఆస్తి తమకు దక్కుతుంది అని సంతోషపడ్డారు.
కపట ప్రేమను ఒలకబోస్తూ ఏడుస్తున్నారు. కాసేపటికి తండ్రి పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. భర్తను చూసి సావిత్రి బోరున విలపించింది. బంధువులందరికీ కబురు పెట్టారు. ఇద్దరు కొడుకులు నవీన్ మరియు ప్రకాష్ ఇంట్లోనే ఉన్నారు. కానీ మూడవ కొడుకు రాకేష్ వ్యాపార పనుల నిమిత్తం వేరే ఊరికి వెళ్లాడు. ఇద్దరు అన్నయ్యలు రాకేష్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. నేను వచ్చాకే అంతిమ సంస్కారాలు చేయమన్నాడు రాకేష్. మరుసటి రోజు ఉదయం 10 గంటలకంతా ఇంటికి చేరుకున్నాడు రాకేష్. అప్పటికే తండ్రి మృతదేహం వద్ద కన్నీరు కారుస్తూ తండ్రిపై ప్రేమ ఉన్నట్టు బంధువుల ముందు నటిస్తున్నారు కొడుకులు, కోడళ్లు. అప్పుడే వచ్చిన తమ్ముడిని చూసి రాకేష్, నాన్నను చివరిసారి చూసుకో, మళ్ళీ నాన్నను చూడలేవు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ఇద్దరు అన్నయ్యలు. అప్పుడే రాకేష్ అన్నాడు, అన్నయ్య, నాన్నగారిని చూశాను, అలాగే నాకు రావలసిన ఆస్తి వివరాలు చెప్పండి అన్నాడు. ముందు నాన్నగారి అంతిమ సంస్కారాలు చేశాక ముగ్గురం కూర్చుని మాట్లాడుకుందాం, అయినా మేము ఎక్కడికి వెళ్లిపోము కదా అన్నారు. తక్కిన ఇద్దరు అన్నయ్యలు, అంతిమ సంస్కారాలదేముంది అన్నయ్య, సాయంత్రానికైనా చేయొచ్చు, మొదట నా వాటా కింద వచ్చిన ఆస్తి వివరాలు చెప్పమన్నాడు రాకేష్. అప్పుడే నవీన్ ఇలా అన్నాడు, ఇందులో అడగడానికేముంది, మనం ముగ్గురం అన్న తమ్ముళ్లం, కాబట్టి ముగ్గురం సమానంగా పంచుకుందాము అన్నాడు. ఇది విన్న రాకేష్ కు కోపం ఆగలేదు. నేను వ్యాపారాన్ని చూసుకుంటూ టూర్లంటూ ఊర్ల వెంట తిరుగుతున్నాను, మీరిద్దరూ ఏం చేస్తున్నారు? కుర్చీలో కూర్చుని విశ్రాంతి తీసుకోవడం తప్ప అన్నాడు రాకేష్ కోపంగా. తమ్ముడి మాటలు విన్న నవీన్ కు కూడా చాలా కోపం వచ్చింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, వ్యాపారానికి సంబంధించి టాక్స్ వివరాలు నేను చూసుకుంటున్నాను. టాక్స్ టీ తక్కువ పడేలా ఎవరెవరితో మాట్లాడాలో నాకు తెలుసు అన్నాడు నవీన్. ఆఫీసర్లతో మాట్లాడి పనులు చేయాలి, కాబట్టి నా పని మరింత కష్టమైనది, నాకు ఎక్కువ శాతం ఆస్తి రావాలి అన్నాడు నవీన్. నేను ఎగుమతి దిగుమతి వ్యవహారాలు చూసుకోకపోతే అసలు మీకు లాభాలు వచ్చేవా? వ్యాపారం లాభాల్లో నడిచేదా అన్నాడు రెండవ కొడుకు ప్రకాష్. అందుకోసం ఆస్తిలో ఎక్కువ వాటా నాకే రావాలి అన్నాడు. ఇక ముగ్గురు ఆస్తి వాటాలు వేశాకే తండ్రి అంతిమ సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నారు. సావిత్రి కన్నీటితో భర్త మృతదేహం వద్ద కూర్చొని ఉంది. అక్కను చూసిన సావిత్రి తమ్ముడు ముగ్గురు కొడుకులతో ఇలా అన్నాడు, మీరు అసలు మనుషులేనా? ఒకవైపు తండ్రి మృతదేహం ఉంది, మీరేమో ఆస్తుల గురించి కొట్లాడుతున్నారు. ఈ గొడవ ఇప్పుడు ఆగేలా కనిపియట్లేదు. కాని ఈ గొడవ వలన మీ అమ్మ ఎంత బాధపడుతుందో ఎవరైనా గమనించారా? అసలు మీ అమ్మ, మీ నాన్న మరణించినప్పటి నుండి ఏమీ తినలేదు, తాగలేదు, ఎవరితో మాట్లాడడం లేదు. ఒకసారి ఆవిడ ముఖం చూడండి, అసలు మీ తల్లి ఏం కోరుకుంటుందో అడిగారా? ఈ సమయంలో తల్లిని కనిపెట్టుకుని ఉండాల్సింది పోయి పోట్లాడుతున్నారా అంటూ కోప్పడ్డాడు సావిత్రి తమ్ముడు. మామయ్య, ఈ వ్యవహారంలో అమ్మను ఏమని అడుగుతాము? ఇక ఇప్పుడు అమ్మ మేము ఎలా చెబితే అలా వినాల్సిందే అన్నాడు నవీన్. అంతిమ సంస్కారాలు రేపైనా చేయొచ్చు, ముందు ఈ ఆస్తి వ్యవహారం తీరనివ్వండి అన్నాడు నవీన్. కానీ బాబు నవీన్, ముందు ఏ పని ముఖ్యమో అదే చేయాలి, మొదట తండ్రి అంతిమ సంస్కారాలు పూర్తి చేయడం మీ బాధ్యత, తరువాత హక్కు కోసం పొట్లాడండి అన్నాడు సావిత్రి తమ్ముడు. మామయ్య మాటలు విన్న రాకేష్, అందరూ బాగా వినండి, ఆస్తి పంపకాలు ఈ రోజే ఇక్కడే జరగాలి. తండ్రి అంతిమ సంస్కారాల తరువాత ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతారు అన్నాడు రాకేష్. రాకేష్ మాటల తరువాత ముగ్గురి కొడుకుల మధ్య వాదన మరింత ఎక్కువయ్యింది. అటు కోడళ్లు కూడా గట్టిగా వాదించుకుంటున్నారు. అప్పుడే సావిత్రి లేచి గదిలోకి వెళ్ళింది. తమ్ముడిని లోపలికి పిలిచి కాసేపు మాట్లాడింది. ఇక ఇటు ముగ్గురు కొడుకులు కర్రలతో కొట్లాడడానికి కూడా తయారయ్యారు. ముగ్గురు కొడుకులు ఎవరికి వారు లాయర్లను పిలుచుకున్నారు. స్వర్గస్థులైన కోటయ్య గారి ఇల్లు కురుక్షేత్ర యుద్ధంలా తయారయ్యింది. తల్లి ఎక్కడుంది, ఏ పరిస్థితుల్లో ఉందో ఎవరికీ పట్టట్లేదు. అంతలో అంతిమ సంస్కారాలకి లేట్ అవుతున్నందున వచ్చిన బంధువులు గుసగుసలాడటం మొదలుపెట్టారు. అలాగే సమయం సాయంత్రమయ్యింది. అప్పుడే ఒక అంబులెన్సు ఇంటి ముందుకొచ్చి ఆగింది. కొందరు అంబులెన్సులో నుంచి దిగి ఇంటిలోపలికి వచ్చి కోటయ్య మృతదేహాన్ని తీసుకెళ్లబోయారు. అందరూ ఏం జరుగుతున్నదని చూస్తున్నారు. ఎవరు మీరంతా? నాన్నను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాడు నవీన్. అప్పుడే సావిత్రి తమ్ముడు ఇంటి లోపలి నుండి బయటకు వచ్చి ఎవరన్నా వీళ్లను ఆపడానికి ప్రయత్నించారో జాగ్రత్త, వీళ్లంతా గవర్నమెంట్ హాస్పిటల్ నుండి వచ్చారు, వీళ్లను మీ అమ్మ పిలిచింది. ఇది విని ముగ్గురు కొడుకులు తమ మామయ్యను ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంతలా ఆశ్చర్యపడడానికి ఏముంది, మీరు మీ కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు,
అందుకే మీ అమ్మగారు గవర్నమెంట్ హాస్పిటల్కు మీ తండ్రి మృతదేహాన్ని దానం చేసింది. ఎందుకంటే మీలాంటి అసమర్థులైన కొడుకుల చేతులతో భర్త అంతిమ సంస్కారాలు చేయకపోవడమే మేలు అనుకుంది. సిగ్గు లేకుండా అందరిలో ఈ ఆస్తి గురించి ఇంతలా కొట్లాడుతున్నారో ఆ ఆస్తి గురించి కూడా మీ తల్లి ఒక నిర్ణయం తీసుకుంది అన్నాడు సావిత్రి తమ్ముడు. ఇది విన్న ముగ్గురు కొడుకులకు నెత్తిమీద ఆకాశం పడ్డట్లయింది. ముగ్గురు పరిగెత్తుతూ తల్లి వద్దకు వచ్చారు. అమ్మా, మమ్మల్ని అడగకుండా నాన్న మృతదేహాన్ని హాస్పిటల్కు ఎందుకు దానం చేశావు? నవీన్ కోపంగా తల్లిని అడిగాడు. ఆస్తి గురించి నిర్ణయం తీసుకునే ముందు మమ్మల్ని ఒక్క మాట కూడా అడగలేదు ఎందుకు అన్నాడు ప్రకాష్. ఇప్పుడు మీకు మేమే దిక్కు అన్నారు కోడళ్లు. ఇలా కొడుకులు, కోడళ్లు ఎవరికి వారు తల్లిని నిలదీస్తున్నారు. కాని సావిత్రి కనురెప్పలు మూయకుండా అప్పటిదాకా భర్త పార్థివదేహం ఉంచిన స్థానాన్ని చూస్తూనే ఉంది. అప్పుడే నవీన్ కు సందేహం వచ్చింది. తల్లి దగ్గరగా వెళ్లి తల్లిని కదిలించాడు. కుర్చీలో కూర్చున్న తల్లి కొడుకుపై వాలిపోయింది. సావిత్రి కూడా ఈ దుర్మార్గులైన కొడుకులను వదిలి భర్తను చేరింది. విషయం అర్థమైన కొడుకులు, కోడళ్లు తల్లిని చూస్తూ నిలబడ్డారు. అప్పుడే రాకేష్ చూపు తల్లి చేతిలోని కాగితంపై పడింది. వెంటనే రాకేష్ తల్లి చేతి నుండి కాగితాన్ని తీసి చదవడం ప్రారంభించాడు. నేను సావిత్రి. ఎవరి కోసమైతే ఒక తండ్రి రాత్రి పగలు కష్టపడి ఈ సంపదను కూడబెట్టాడో ఈ రోజు ఆ తండ్రి మృతదేహం అంతిమ సంస్కారం కోసం ఎదురుచూసింది. ఇంతకంటే సిగ్గుచేటు ఏముంటుంది? ఇలాంటి కొడుకులు అంతిమ సంస్కారాలు చేయనందుకు మీ తండ్రి సంతోషపడి ఉంటారు. మీలాంటి కొడుకుల చేతిలో అంతిమ సంస్కారాలకు బదులు ఈ శరీరం ఒకరికి ఉపయోగపడితే బాగుంటుంది. కాబట్టి మా ఇద్దరి శరీరాలను గవర్నమెంట్ హాస్పిటల్కు ఇవ్వమని కోరుతున్నాను. మీ నాన్న తరువాత ఈ ఆస్తి అంతటిపై నాకే హక్కు ఉంటుంది. అందుకే ఈ ఆస్తి అంతటినీ వృద్ధాశ్రమానికి, పేద విద్యార్థులకు అందేలా స్వచ్ఛంద సంస్థలకి వ్రాస్తున్నాను. ఈ వ్యవహారాలన్నీ మీ మామయ్య చూసుకుంటాడు. తల్లి ఉత్తరాన్ని చదివిన రాకేష్, అలాగే విన్న కొడుకులు, కోడళ్లు అందరూ తలలు పట్టుకుని కూర్చున్నారు. కాసేపటిలో ఒక అంబులెన్సు వచ్చి సావిత్రి మృతదేహాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.